నేను మేడం ఇది సార్ ఎలా అనుకొని చేశారు, ఇది కంటిన్యూటీ కదా, అప్పుడు తీసిన సీన్ మనం మళ్ళీ ఇప్పుడు ప్యాచ్ తీస్తున్నాము, సో ఈ ప్యాచ్ని మనం ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అని తను చెప్పేవాళ్ళు. సో అలాగే ఇక్కడ నేను ఎంత ఎఫర్ట్ పెడుతున్నానని తను అక్కడ చెప్పేవాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఎంత డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నామని. సో ఇట్స్ ఆర్గానిక్గానే చేసాం. ఆర్గానిక్గా ఎవ్రీబడికి ఒకే గోల్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ముందు బయటికి రావాలి, ఇంక్లూడింగ్ హీరో గారికైనా నాన్నగారికి ఇది హెల్ప్ అవ్వాలి. ఈ రెండు విషయాలే అందరి మైండ్లో ఉండింది. ఇక్కడ నేను చేశాను, ఆయన చేశాను, లేకపోతే గొప్పలు చెప్పుకోవటం కానీ, లేకపోతే ఒక్కొక్కరు విరోధంగా అది ఎవరికి మైండ్లో లేదు, అస్సలు లేదు. సో అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్ రావాలి అనేది. సో అది ఎవరు తెచ్చారు అనేది పక్కన పెడితే ఎంతమంది సపోర్ట్ చేశారు అనేది చాలా ముఖ్యం దీంట్లో. సో అది పక్కన పెట్టలేని టాపిక్. ఎవరు చేశారు అన్నది పక్కన పెడితే ఎందుకంటే సపోర్ట్ లేకుండా చేయలేదు సార్. ఉదాహరణకి జ్ఞానశేఖర్ డిఓపి దీనికి ఫస్ట్ ఆయన కొల్లగొట్టిన దగ్గర సాంగ్ తీశారు, దాని తర్వాత ఫస్ట్ మచిలీపట్నం ఫైట్స్ చేశారు. సో ఆయన ఒక్కొక్క ఫ్రేమ్ పెయింటింగ్ లా ఉంటుంది ఆయన చేసింది. పీరియడ్ ఫిల్మ్ అంటేనే మనకి ఆ గ్రాండియర్ కావాలి. సో మనం బాజీరావ్ మస్తాని చూసింటాము, ఇలాగూ పద్మావతి చూసింటాం, ఆ స్టైల్లో గ్రాండ్ కావాలని. సో ఆయన కోసం చాలా రోజులు వెయిట్ చేశాను, 1-2 months 3 months దాకా వెయిట్ చేశాను, సార్ వచ్చి మళ్ళీ జాయిన్ అవుతారని. అప్పుడు సారే ఒక మాట అన్నారు, చూడు జ్యోతి, మీ అందరం ఆ వర్షన్లో స్క్రిప్ట్ ఫిక్స్ అయి ఉన్నావు, నువ్వు వేరే స్టైల్ ఆఫ్ ఫిల్మ్ చూస్తున్నావు, దీనికి నేను సపోర్ట్ చేసినా అది మళ్ళీ డ్రాబ్యాక్ అవుద్ది, సో ఫ్రెష్ మైండ్తో వెళ్ళిపోయి తనే నన్ను ఎంకరేజ్ చేశారు. సో అలాగూ ఎవరికి ఏమి ఇవ్వలేదు. సో నేను ఒక ట్రైలర్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా సారే ఫోన్ చేస్తారు ఫస్ట్, చాలా బాగుంది, అదిరిపోయింది, నేను షూట్ చేసిన కానీ నేను ఇలా ఈ యాంగిల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లేదు డిఓపి జ్ఞానశేఖర్ గారు. సో మొత్తం టీం అంతా ఒకే హెల్తీ పాయింట్ అంటే మన అక్కడ ఆయన ఫౌండేషన్ వేస్తారు సార్. ఆయన బేబీ స్టార్ట్ చేసిన సినిమా గ్రో అయ్యి అది ఎలాగో అది ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతుందో, లేకపోతే ఒక ఏదవుతుందో, ఫైనల్ గా రిజల్ట్ అనేది రావాలి, రిలీజ్ అవ్వాలి, హిట్ అవ్వాలి అనేది అందరి టీమ్ లో ఉన్న వాళ్ళకి, యూనిట్ లో ఉన్న వాళ్ళకి, దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికి సినిమా హిట్ అవ్వాలనే ఉంటుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇమీడియట్ గా ఈజీగా సెకండ్ ప్రాజెక్ట్, నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాడు, టీం అంతా కంటిన్యూ అవ్వచ్చు అన్న ఆశ అందరికీ ఉంటుందండి. బట్ మీరు ఫస్ట్ పార్ట్ లో క్రిష్ గారు రాసిన కథని మీరు